నేను మీకు మా నానమ్మల కాలం నాటి నువ్వుల లడ్డూని ఇంట్లో చాలా ఈజీగా 2 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ మన ఐరన్ లెవెల్స్, కాల్షియం లెవెల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను వచ్చేసి 1 కప్ నువ్వులకి 3/4 కప్పు బెల్లంని తీసుకుంటున్నాను. ఈ రెండు ఉంటే చాలండి. మనకి షుగర్ సిరప్ కానీ లేదా ఆయిల్ కానీ ఏది అవసరం లేదండి. జస్ట్ మనకి ఒక నువ్వులు అలాగే బెల్లం ఉంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని మీరు డైలీ ఒకటి తీసుకుంటే ఇఫ్ మీకు ఐరన్ లెవెల్స్ ఆర్ కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉంటే డెఫినెట్గా మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో నేను ప్రిపేర్ చేస్తున్న ఈ నువ్వుల లడ్డూకి నేను వచ్చేసి 1 కప్ నువ్వులకి 3/4 కప్పు బెల్లంని తీసుకుంటున్నాను. సో ఇఫ్ మీరు స్వీట్ ఎక్కువగా తింటే 1 కప్ తీసుకోండి, తక్కువగా తీసుకుంటే 3/4 కప్పు బెల్లంని తీసుకోండి, సరిపోతుంది. సో తర్వాత వచ్చేసి నేను స్టవ్ పై ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని నేను తీసుకున్న ఈ 1 కప్ నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ నువ్వులు మనకి రోస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి. సో వీటిని మనం ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుతూ మూత పెట్టుకొని వీటిని మనం రోస్ట్ చేసుకోవాలి. ఇవి నువ్వులు వేడవ్వగానే మనం ఈ ప్యాన్ పై మూతని పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వీటిని మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఒక హాఫ్ మినిట్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఈ నువ్వులని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నువ్వులని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తరువాత ఈ నువ్వులు పూర్తిగా చల్లారేంతవరకు వెయిట్ చేయాలండి. ఇలా నువ్వులు మనకి చల్లారిన తరువాత ఈ నువ్వులని ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా మనం వేయించి పెట్టుకున్న ఈ నువ్వులని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పొడిలోకి నేను వచ్చేసి 3/4 కప్పు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మొత్తం నువ్వులతో తినలేకపోతే కొద్దిగా మీరు కొబ్బరి పొడిని కానీ లేదా ఇలాచీ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం యాడ్ చేయలేదండి. ఇలాగే డైరెక్ట్గా ఈ బెల్లం నువ్వులని గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను బెల్లం తురుముని తీసుకున్నాను కాబట్టి అంతా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. చూసారు కదండి, ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తరువాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మనం నువ్వుల లడ్డూలని ప్రిపేర్ చేసుకుంటే సరే, మనకి ఎంతో హెల్దీ టేస్టీ నువ్వుల లడ్డూలు రెడీ అయిపోతాయి. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే కొద్దిగా గీని కూడా యాడ్ చేసుకొని ఇలా లడ్డూలలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ మనకి నువ్వులలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది, అలాగే బెల్లంలో జిగురు ఫామ్ అయిపోతుంది కదా. సో మనకి ఈజీగా లడ్డు అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఆయిల్ని కానీ గీని కానీ ఏం యాడ్ చేయలేదు. సో ఈ విధానంగానే డైరెక్ట్గా ఈ లడ్డూలని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా మీరు చిన్న నిమ్మకాయ సైజ్ అంతలో ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూని డైలీ ఒకటి తీసుకున్నా సరే అండి, మనకి హెల్తీకి హెల్తీ అండ్ టేస్టీకి టేస్టీ. సో డెఫినెట్గా మీరు ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. మీకైతే హెల్త్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది ఈ లడ్డు. ఇఫ్ మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నల్ల నువ్వులతో పాటు తెల్ల నువ్వులతో కూడా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు ఇంట్లో 5 మినిట్స్లో 2 ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.